మా రాయపేట నుంచి 3 వచ్చాయి. రాయపేట నుంచి 3 నేషనల్ సర్కిల్ లెవెల్లో 3 వచ్చాము. తర్వాత ఇప్పుడు కూడా టాప్ 3rd లో ఉంది రాయపేట ఏపీపీలో. సిన్స్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా ఎక్కడ ట్రెండ్లో ఉన్నాం. ఆశ జ్యోతిలో కానీ కాంపిటీషన్ ఇవ్వడానికి కానీ కొత్తగా అవడం వల్ల కొంచెం కమాండ్ కంట్రోల్ రావడానికి కొంత టైం తీసుకుంటా ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా కోఆపరేషన్, ఎస్పీ సార్ గారి వాల్యుబుల్ డైరెక్షన్స్. సార్ అయితే ఎంత కీన్ ఇంట్రెస్ట్ తీసుకున్నారంటే ప్రతి మూమెంట్ కూడా బాగా చెప్పేవాళ్ళు. ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకోండి. ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా సార్ ఎస్ఓలో ఎస్పీఎంలు వినట్లేదు, లేదా సిఫ్లు మాకు నెంబర్లు రావట్లేదు, మొబైల్ నెంబర్ రావట్లేదు అన్నా కూడా సార్ గారు పర్సనల్ గా కేర్ తీసుకొని ఫోన్ చేసేవాళ్ళు. ఏ ఎస్ఓకైనా కూడా ఆ ఎస్ఓకి ఫోన్ చేయడం కానీ ఎటువంటి హెల్ప్ అడిగినా కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు ఎస్పీ గారు. సో దానివల్ల మేము ఈ ఐపీపీబీ కంటెస్ట్ పూర్తి చేయగలిగినాము. తర్వాత మేము ఈ కేబీపీ కంటెస్ట్ పెట్టారని చెప్పినప్పుడు మన విష్ణు సార్ గారు, మనోజ్ సార్ గారు వచ్చేసి నేను ఆలోచించాను ఇద్దరం. సరే ఇంతమందిని సెలెక్ట్ చేసుకున్నాము, టాప్ సెలెక్ట్ అని మీటింగ్ పెట్టేసుకొని మెడికల్ లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాము. సో వాటిలో యాక్టివ్ గా ఉండే వాళ్ళను ఇంకా బాగా పుషప్ చేస్తూ అట్లే తీసుకొని వచ్చినాము. దానివల్ల మాకు మా సబ్ డివిజన్ నుంచి 3 రాగలిగినారు. సో విష్ణు సార్ కూడా ఐపీపీబీ మేనేజర్ విష్ణు సార్ కూడా ఎప్పుడు అడిగినా కూడా డేటా, సార్ ఈ డేటా ఇవ్వండి, ఎంతమంది ఎంతవరకు ఉన్నారు, ఇంకా ఎవరెవరిని మేము పుషప్ చేయొచ్చు అని అడిగినా కూడా వెంటనే రెస్పాండ్ అవ్వడము, పెట్టేయడము, మెసేజ్లు అవన్నీ కూడా సపోర్ట్ చేయడం. తర్వాత ఎండ్లెస్ ఎఫర్ట్ మన బీపీఎంలు, మా బీపీఎంలు అయితే కనుక డే అండ్ నైట్, రాత్రి అనక పగలనక తిండి లేక ఏమి లేకున్నా కూడా ఎఫర్ట్స్ ఎంతగా పెట్టారంటే ఫ్యామిలీని కూడా వదిలిపెట్టేసి ఒక్కొక్కరు వీళ్ళు ఈ బీపీఎంలు ఫీల్డ్ లేకి వెళ్ళి ప్రతి చోట వాళ్ళు మన సబ్ డివిజన్ పేరు వాళ్ళందరికీ ఒకటే, మన సబ్ డివిజన్ పేరు ఉండాలా, మనం కంప్లీట్ చేయాలా. సో అనుభవ రాహిత్యమైనా కూడా అనుభవం లేని వల్లైనా కూడా అప్పటికి కూడా గట్టి పోటీ ఇచ్చినాము. 3rd పొజిషన్ వరకు తీసుకురాగలిగినాము. ఇంకా లీడ్ చేస్తే ఖచ్చితంగా ఇంకో పొజిషన్లో ఉండేవాళ్ళము. సో వీళ్ళ కాకుండా అడిగిన ఇంకా బీపీఎంలు ఎవరినైతే సపోర్టింగ్ గా అడిగామో ఒక్కరి వల్లనే కాదు, ఈ విధంగా వీళ్ళు సార్ ఇది ఫామ్ ఫిల్అప్ చేయడంలో లేట్ అవుతుంది, నెంబర్లు గ్యాదర్ చేయడంలో లేట్ అవుతుంది, ఎస్బీ అప్లికేషన్ ఫిల్అప్ చేయడంలో లింక్ చేయాలంటే ఎవరిని అడిగినా కూడా ఏ బీపీఎం కానీ ఏ బీపీఎం కానీ. తర్వాత కొందరు అవుట్ సైడర్ల హెల్ప్ కూడా తీసుకున్నాం. ఒక్కొక్క బీపీఎం కు వీళ్ళందరూ మీరు హెల్ప్ చేస్తారు. ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత లేట్ అవర్స్ లో వాళ్ళ పనులన్నీ ముగించుకొని కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టినారు. వాళ్ళందరూ తెరవనుకున్నారు. వాళ్ళందరి పేర్లు కూడా మనం చెప్పలేదు. విశ్వమని ఏ బీపీఎం ఉన్నాడు, ఆ అబ్బాయికి చెప్పిన వెంటనే డే అండ్ నైట్ కష్టపడుతూ ప్రతి సిఫ్లు ఎవరెవరి అయినా కూడా ఈ వీళ్ళందరికీ సిఫ్ క్రియేట్ చేసి వాళ్ళమ్మా మన సబ్ డివిజన్ లో వీళ్ళందరూ చూడు టాప్ ప్రయారిటీలు ఎవరికి ఏమేమి చేయాలా అని చెప్పిన ప్రతిసారి కూడా కూర్చొని సిస్టమ్ కావాలని ఎస్పీ గారిని అడిగినాం అనుకోండి, సార్ మాకు సిస్టమ్స్ లేవు, యూజర్ ఐడి వీటి కోసము సిఫ్లు క్రియేట్ చేయడం అంటే సార్ కూడా హెల్ప్ చేయడము, ఫోన్లు చేయడము, హెచ్ఓలో వాడండి లేదా ఎస్ఓలో వాడండి లేదా ఫలాని ఎస్ఓకి చెప్తాను అని చెప్పేసి ఎస్పీ గారు కోఆపరేషన్ చేయడము. బీపీఎంలు ఏ బీపీఎంలు తర్వాత బ్యాంక్ మేనేజర్లు తర్వాత ఎస్పీ గారి డైరెక్షన్స్ వీరందరి వల్ల మేము ఐపీపీబీలో ఇప్పటికి కూడా 3rd పొజిషన్ లో మొత్తం 100 అకౌంట్స్ ఓపెన్ చేయడంలో 3rd పొజిషన్ లో ఉన్నాము. ఇదే విధంగా కొనసాగుతూ Thank you so much, sir. 4th position, O. Maniratna from